అమ్మలుగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సృష్టికి ప్రాణం పోసిన ఆది పరాశక్తి కరుణించే సకల శుభప్రదాయిని ఆగ్రహిస్తే అసురుల పాలిట మృత్యువాహిని చీకటిని చీల్చి ధర్మాన్ని నిలబెట్టడానికి సింహవాహనంపై వచ్చిన మన దుర్గమ్మ. విజయవాడలో మనకి అమ్మవారి విగ్రహం చూడగానే చాలా శాంతమూర్తిగా చిరునవ్వుతో కనిపిస్తారు. కానీ అది అసలైన విగ్రహం కాదని మీకు తెలుసా? విజయవాడ కొండలోని గుహలో నిజమైన భద్రకాళి అమ్మవారి రూపంలో అమ్మవారి విగ్రహం ఉంటుందని, సామాన్య ప్రజలు అమ్మవారిని చూసి తట్టుకోలేరు కాబట్టి అమ్మవారికి ఋషులు అలాగే పెద్ద పెద్ద పండితులు పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేసి ఇప్పుడున్న విగ్రహాన్ని స్థాపించారని అక్కడ ఉన్నవారి కథనం. అలాగే ఈ నిజమైన గుడి ఎక్కడ ఉంది? ఈ అమ్మవారు అంత ఉగ్ర రూపంలో ఎందుకు ఉండేవారు? అంత ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేసింది ఎవరు? శాంతింపచేసి అమ్మవారి పాదాల వద్ద శ్రీచక్రం స్థాపించింది ఎవరు? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ యాత్ర చూద్దాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. వీడు సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఉండే భయంకరమైన రాక్షసుడు. చావులేని జీవితం కోసం మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అని చెప్పడంతో సరే అయితే దేవతలు, రాక్షసులు, జంతువులు, మగవాళ్ళ చేతిలో నాకు మరణం రాకూడదు. ఒకవేళ నాకు చావు అనేది వస్తే కేవలం ఒక ఆడదాని చేతిలో మాత్రమే రావాలి అని కోరుకున్నాడు. ఆడవాళ్ళు చాలా బలహీనులు కాబట్టి వాళ్ళు నన్నేం చెయ్యలేరు అనే అహంకారంతో ఆ కోరిక కోరుకున్నాడు. వరం రాగానే మహిషాసురుడు తనకు తానే దైవంలా భావించి ముల్లోకాలలో నన్ను పరమాత్ముడైన శివుడు, లోకాన్ని పాలించే విష్ణువులు కూడా నన్ను చంపలేరు కాబట్టి ఇంకా నాకు ఎలాంటి ఎదురు లేదు అనే గర్వంతో తన రాక్షస సైన్యంతో భూలోకం మీద పడి ఋషులను, ప్రజలను చిత్రహింసలు పెట్టాడు. ఆ తర్వాత దేవలోకం మీదే దండెత్తాడు. దేవేంద్రుణ్ణి స్వర్గం మొత్తం పరుగులు పెట్టించి దేవేంద్రుని ఓడించి దేవతలందరినీ స్వర్గం నుండే తరిమేశాడు. ఏ మగవాడి చేతిలోనూ తనకు చావు లేదు కాబట్టి వాడిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. దిక్కుతోచని దేవతలంతా కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుడు చేస్తున్న దుర్మార్గాలు చెప్పారు. ఆ అరాచకాలు వినగాలే త్రిమూర్తులకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శరీరాల నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది. ఆ త్రిమూర్తుల కాంతితో పాటు మిగతా దేవతల శక్తులన్నీ ఏకమై 8 చేతులతో అష్టచేతులతో సూర్యుడిలా వెలిగిపోతున్న శ్రీ మహాదుర్గాదేవి ఆవిర్భవించింది. ఆ జగన్మాతకు శివుడు తన త్రిశూలాన్నిచ్చాడు, విష్ణువు తన సుదర్శన చక్రాన్నిచ్చాడు, ఇంద్రుడు తన వజ్రాయుధాన్నిచ్చాడు, వాయుదేవుడు విల్లు బాణాలు ఇచ్చాడు, పర్వతరాజు హిమవంతుడు అమ్మవారికి సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. సింహం మీద కూర్చొని అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తన విల్లంబుల ఠాంకారంతో మహిషాసురుణ్ణి యుద్ధానికి రమ్మని సవాలు చేసింది. ఆ శబ్దానికే ముల్లోకాలు వణికిపోయాయి. మహిషాసురుడు వచ్చి అమ్మవారితో అహంకారంగా నన్ను ముల్లోకాలలో ఓడించే మగవాడే లేడు, అందుకే నన్ను పెళ్లి చేసుకో అని బిగ్గరగా నవ్వుతాడు. అప్పుడు దుర్గమ్మ కోపంతో భద్రకాళి రూపంలో రాక్షసుల మీదకు దూకుతుంది. మహిషాసురుడు తన రాక్షస సేనలైన చండ, ముండ, రక్తబీజులను పంపితే అమ్మవారు వాళ్ళందరినీ క్షణాల్లో సంహరించింది. చివరగా మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. అమ్మవారికి వాడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చూసి ముల్లోకాలు వణికిపోయాయి. మహిషాసురుడు అమ్మవారిని మాయ చేయడానికి రకరకాల రూపాలు మార్చాడు. ఒకసారి ఏనుగులా, ఒకసారి సింహంలా, ఒకసారి మనిషిలా, చివరికి దున్నపోతు రూపంలోకి మారి అమ్మవారి మీదకు దూసుకొచ్చాడు. అప్పుడు దుర్గమ్మ ఒక్క ఉదుటున గాలిలోకి ఎగిరి తన కాలి బటన వేలుతో ఆ దున్నపోతు తల మీద బలంగా తొక్కింది. ఆ దెబ్బకి వాడు కదలలేకపోయాడు. వాడికి తన తప్పేంటో అర్థమైంది. ఆడవాళ్ళు అంటే అబలలు కాదు, ఆది పరాశక్తి అని తెలుసుకునే లోపే ఆ దున్నపోతు
శరీరంలో నుండి వాడి నిజస్వరూపం బయటికి వస్తుండగా అమ్మవారు తన త్రిశూలంతో వాడి గుండెల్లో పొడిచి కత్తితో వాడి తల నరికేసింది. అలా లోకాలకు పట్టిన పీడ వదిలింది. ఆ రోజే మనం జరుపుకునే విజయదశమి. అందుకే మనం విజయదశమి రోజు ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తామని నమ్ముతారు. మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత కూడా అమ్మవారి కోపం తగ్గలేదు. ఆ రౌద్రం ఉగ్రరూపం చూసి ముల్లోకాలు వణికిపోయాయి. అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలం నుండి రక్తం కారుతూనే ఉంది. కళ్ళలో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. రాక్షస సంహారం జరిగిన ఇంద్రకీలాద్రి ప్రాంతం అంతా ఒక భయంకరమైన శక్తితో నిండిపోయింది. ఆ విజయానికి గుర్తుగా ఆ ప్రాంతానికి విజయవాటిక అనే పేరు వచ్చిన ఆ తల్లి ఉగ్రరూపం చూసి దేవతలు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయంతో వణికిపోయేవారు. సామాన్య ప్రజలు, భక్తులు ఇంద్రకీలాద్రి వైపు చూడడానికి కూడా భయపడేవారు. ఒకవైపు ఆ తల్లి తమను రక్షించిందనే ఆనందం, మరొక వైపు ఆ తల్లిని దర్శించుకోలేకపోతున్నామనే బాధ. అలా వందల సంవత్సరాలు గడిచాక 8వ శతాబ్దంలో భారతదేశం నలుమూలలా సనాతన ధర్మం కోసం యాత్రలు చేస్తున్న ఆది శంకరాచార్యుల వారు విజయవాడ చేరుకున్నారు. కింద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. పైన ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉగ్ర రూపంతో ఉంది. ఈ క్షేత్రం మహిమను గుర్తించిన ఆయన నేరుగా కొండపైకి వెళ్ళారు. అమ్మవారిని దర్శించిన వెంటనే ఆవిడలోని ఉగ్రతను గమనించారు. లోక కంటకుడైన రాక్షసుణ్ణి చంపిన తర్వాత కూడా నా తల్లి ఎందుకింత ఉగ్రంగా ఉంది? ఇలా ఉంటే భక్తులు ఆమెను ఎలా దర్శించుకుంటారు? ఆమెను ఎలాంటి కోరికలు ఎలా అడుగుతారు అని ఆలోచించి ఆ జగన్మాతను శాంతపరచడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అమ్మవారి మంత్రాలతో, బీజాక్షరాలతో కూడిన అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని సిద్ధం చేశారు. ఓ జగన్మాత, రాక్షస సంహారంతో నీ బాధ్యత ముగిసింది. ఇప్పుడు నువ్వు ఉగ్రరూపం విడిచి కరుణామయిగా, కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా ఈ ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉండు తల్లి అని ప్రార్థిస్తూ ఆ చక్రాన్ని స్వయంగా అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించారు. అప్పుడు ఋషులు అమ్మవారిని శాంతింప చేయడానికి ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు చేశారు. అప్పుడు అమ్మవారి ఉగ్రరూపం శాంతించి అమ్మవారి ముఖంలో కోపం స్థానంలో చిరునవ్వు చేరింది. అష్టభుజాలతో ఆయుధాలు పట్టుకున్న ఆ తల్లి ఒక చేత్తో అభయం ఇస్తూ భయపడకండి, మీకు నేనున్నాను అంటూ శాంత స్వరూపిణిగా మారిపోయింది. శాంతించిన అమ్మవారు తన భక్తులపై ఉన్న అపారమైన ప్రేమతో ఆ ఇంద్రకీలాద్రి ప్రాంతమంతా కనక వర్షం కురిపించింది. అప్పటి నుండి అమ్మవారిని కనకదుర్గగా పిలవడం మొదలుపెట్టారు. అలాగే విజయవాడలో ప్రవహించే కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకగానే ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుందని కోట్లాది మంది హిందువులు నమ్ముతారు. ప్రతి ఊరిలోనూ ఒక గొప్ప గుడి, ప్రతి గుడికి ఒక ప్రత్యేకత, ప్రతి గుడి వెనక ఒక అద్భుతమైన కథ. మీకు ప్రతి గుడిని చూపిస్తాను, ప్రతి కథను మీకు వినిపిస్తాను. జై భవానీ.